సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డేటాలీ అనే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో వీలైతే టార్గెట్ అనేది రీచ్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ముందుగా అసలు అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది ఒక డేటా సేవింగ్ అప్లికేషన్ అనమాట. అంటే మన మొబైల్ డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా. ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే మనం ప్రతి ఒక్క అప్లికేషన్కి లిమిట్ అనేది పెట్టవచ్చు డేటా యూసేజ్ అనేది. అండ్ అలాగే దీంట్లో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో నేను కంటిన్యూ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది అండ్ పర్మిషన్ ఇచ్చేసాను. అండ్ మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏం లేదు, సెటప్ డేటా సేవర్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మళ్ళీ పర్మిషన్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్ అనేది గ్రాంట్ చేసేయండి. అండ్ మళ్ళీ ఇంకో పర్మిషన్ ఉంది. సో దీన్ని కూడా గ్రాంట్ చేస్తాను. మీరు పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ యాక్టివేట్ అనేది కూడా అయిపోతుంది అనమాట. సో మనకి ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది. అండ్ యాక్టివేట్ అయిన తర్వాత ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైనా సరే యాప్ అనేది యూజ్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట మీరు ఆ యాప్కి డేటా అనేది ఎంత యూజ్ చేస్తున్నారు అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఏం లేదు, యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ ఏదైనా సరే వీడియో అనేది నేను ప్లే చేస్తాను. సో ఇక్కడ డేటా అనేది ఆన్ అయింది. సో ఇప్పుడు నేను వీడియో అనేది ప్లే చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను వీడియో అనేది ప్లే చేసేటప్పుడు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే నాకు ఒక బబుల్ అనేది వచ్చింది. సో ఈ బబుల్లో మనకు చూపిస్తుంది మనం ఇంటర్నెట్ అనేది ఎంత యూజ్ చేసాం అనేది. సో ఇక్కడ చూడొచ్చు, నేను 1 MB అనేది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వీడియో ప్లే అయిన కొద్దీ ఎంత ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నా అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. సో ఒక యూట్యూబ్ అనే కాదు, మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే ఆ అప్లికేషన్లో ఉన్నప్పుడు మనం ఆ అప్లికేషన్లో ఎంత MB అనేది యూజ్ చేసాం, అంటే ఎంత ఇంటర్నెట్ అనేది మనం యూజ్ చేసాం అనేది మనకు చూపిస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఎంత ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అండ్ డేటా లిమిట్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు ఆ యాప్స్కి. అండ్ అలాగే యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు డైలీ లిమిట్ అనేది ఉంటుంది. సో డైలీ ఎంత లిమిట్ అనేది పెట్టాలనుకుంటున్నారు అని కూడా మీరు లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఫ్యూచర్ ఏంటంటే ట్రాక్ హాట్స్పాట్. సో మనం హాట్స్పాట్స్ అనేది లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అనేవాడు హాట్స్పాట్ ఆన్ చేయి, ఈ నెట్ అనేది యూజ్ చేసుకుంటా అని చెప్పేసి అడిగాడు అనుకోండి. సో అడిగినప్పుడు మీ ఫ్రెండ్కి మీరు మొత్తం ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఇవ్వకుండా, అంటే మీరు ఒక లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ ఫ్రెండ్ ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు లిమిట్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రాక్ హాట్స్పాట్ అనే ఫీచర్ని యూజ్ చేసి. సో దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫ్రెండ్కి ఒక 20 MB అనేది మీరు ఇంటర్నెట్ అనేది ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ 20 MB అనేది ఇచ్చేసి మీరు ట్రాక్ హాట్స్పాట్ పైన క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్ 20 MB మాత్రమే యూజ్ చేయగలుగుతాడు. దానికంటే ముందు మీరు ఇక్కడ పర్మిషన్ అనేది గ్రాంట్ చేసేయాలి. సో గ్రాంట్ చేస్తే మీకు ఆ విధంగా ఇది యాక్టివేట్ అనేది అవుతుంది. సో ఆ విధంగా మీ ఫ్రెండ్ కూడా లిమిట్లోనే ఇంటర్నెట్ అనేది యూజ్ చేయగలుగుతాడు. సో ఈ ఫీచర్ అయితే నాకు నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకు బబుల్ ట్రాకర్ ఉంది. సో బబుల్ ట్రాకర్ ఇందాక చూపించింది కదా ఇక్కడ. సో ఈ బబుల్ ట్రాకర్ అనేది షో చేయాలా వద్దని అడుగుతుంది. సో షో చేయాలంటే షో చేసుకోండి, లేదంటే హైడ్ అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ లైవ్ యూసేజా లేదంటే డైలీ యూసేజ్ అని అడుగుతుంది. సో లైవ్ అంటే లైవ్ పెట్టుకోండి, లేదంటే డైలీ యూసేజ్ అంటే డైలీ యూసేజ్ కూడా మీరు పెట్టుకోండి. సో నేనైతే లైవ్ యూసేజ్ అనేది పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనకు దీంట్లో ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంది, బెడ్ టైమ్ మోడ్ అని చెప్పేసి. సో బెడ్ టైమ్ మోడ్ అంటే ఏం లేదు, మీరు పడుకునేటప్పుడు ఇంటర్నెట్ అనేది కూడా మీరు ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అంటే యాప్స్ అనేటివి ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఆఫ్లో కూడా పెట్టుకోవచ్చు. మీ ఇంటర్నెట్ ఆన్ ఉన్నా సరే మనకు యాప్స్ అనేటివి యూజ్ చేయమన్నమాట. సో ఇక్కడ మీరు టైం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు అండ్ ఎన్ని గంటలకు లేస్తారు, అప్పటి వరకు మీకు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయొద్దు అనుకుంటే ఆ టైం అనేది సెట్ చేసుకోండి. సో సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేశారంటే మీకు ఆ టైంలో ఏ యాప్ కూడా ఇంటర్నెట్ అనేది యూజ్ చేయదన్నమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మై అప్డేట్స్ ఉంటాయి. సో మై అప్డేట్స్లో మీరు ఏ యాప్ యూజ్ చేశారు అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇది 2018లోనే లాంచ్ అయిపోయింది ఈ అప్లికేషన్. ఓల్డ్ అప్లికేషనే, కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి దీని గురించి చెప్పాలనుకున్నాను. సో వీడియో అనేది ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పాలనుకున్న టాపిక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.